వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. అవసరం ఎంత పనైనా చేయిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అది ఒక్కోసారి ఎందాకైనా తీసుకెళ్తుంది కూడా. అవసరాన్ని బట్టి రంగులు మార్చడం మనిషి నైజం. ఇప్పుడు అటువంటి పరిస్థితి జగన్ కు ఎదురైంది. రాష్ట్రంలో అంతులేని మెజారిటీతో సీఎంగా 5 ఏళ్ల పాటు కాలం గడిపిన జగన్ కు ఇప్పుడు ఓటమితో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. దారుణ పరాజయంతో అసెంబ్లీకి కూడా వెళ్లలేని స్థితిలోకి ఆయన చేరుకున్నారు. అందుకే ఎంపీగా పోటీ చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి అని భావిస్తున్నారు. అయితే అందుకు అవినాష్ ఒప్పుకుంటారా లేదా అన్న కొత్త చర్చ ఇప్పుడు ప్రారంభమైంది. పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు జగన్. కానీ రాష్ట్రంలో దారుణ ఓటమి ఎదురయ్యేసరికి అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు అని భావిస్తున్నారు. ఏ తరహా అవమానాలు ఎదురవుతాయో ఆయనకు తెలియంది కాదు. అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేస్తారు అని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఈ విషయం ప్రకటిస్తారు అని కూడా టాక్ నడిచింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. వైసీపీ నుంచి కూడా ఈ విషయంలో క్లారిటీ లేదు. అయితే రాజీనామాలు తిరిగి పోటీ చేయడంపై మాత్రం తర్జన భర్జన సాగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజీనామా చేస్తే తిరిగి గెలవగలమా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. అయితే అన్నింటికీ మించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీ పదవికి అవినాష్ రెడ్డి రాజీనామా చేయరని ప్రచారం సాగుతుంది. ఇప్పుడు అవినాష్ రెడ్డిపై ఉన్న వివేక హత్య కేసు నుంచి ఎంపీ పదవి ఒక రక్షణ కవచంలా ఆయన భావిస్తున్నారు. అదే సమయంలో జగన్ సైతం తన అక్రమాస్తుల కేసుల నుంచి బయటపడాలి అంటే కేంద్ర రాజకీయాలకు వెళ్లడమే మేలు అన్న నిర్ణయానికి వచ్చారు. అందుకే ఇప్పుడు ఎంపీగా అవినాష్ రాజీనామా అంశం హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ అవినాష్ రాజీనామా చేసేందుకు ఒప్పుకోకపోతే ఆయనపై జగన్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. పులివెందుల నుంచి తాను రాజీనామా చేసి ఆ స్థానంలో తల్లి విజయమ్మను నిలబెడతారు అని, కడప ఎంపీగా జగన్ పోటీ చేస్తారు అని, ఇందుకు షర్మిల సైతం ఒప్పుకున్నారు అని ప్రచారం సాగుతుంది. అవినాష్ రెడ్డిని పక్కకు తప్పించాలి అని షర్మిలతో పాటు సునీత ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అందుకే మధ్య మార్గంగా అవినాష్ ను తప్పిస్తారు అని కూడా ఒక ప్రచారం ఉంది. అయితే ఇన్ని అనుమానాల మధ్య అవినాష్ రెడ్డి పదవి నుంచి తప్పుకోవడానికి ఒప్పుకుంటారా, ఒప్పుకోకపోతే పర్యవసనాలు ఏంటో, అవి ఎలా ఉంటాయో అన్న చర్చ నడుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీ పదవి తనకు కీలకమని జగన్ భావిస్తున్నారు. అవినాష్ రెడ్డి సైతం అదే భావనతో ఉన్నారు. అందుకే ఇప్పుడు అవసరాలు అన్నవి ఇద్దరికీ ఉన్నాయి. దీనికోసం ఎంత దాకా అయినా తెగించేందుకు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. అయితే ఫ్యాక్ట్ చెక్ చూసుకుంటే మాత్రం అవినాష్ కి ఎంపీ పదవి లేకపోతే మాత్రం వివేకా కేసులో జైలుకు వెళ్లడం ఖాయం. కాబట్టి నోరు తెరిచి జగన్ అడిగినా అవినాష్ రెడ్డి ఒప్పుకోడు అనే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ కడప సీట్ కావాలి అంటే కనుక అవినాష్ రెడ్డి బీజేపీలో చేరాలి. ఇలాంటి నేపథ్యంలో వైసీపీలో జరిగే పరిణామాలు మున్ముందు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.